అయితే నా ఓకే. పేరొచ్చి నా పేరొచ్చి సుమలత అండి. ఏజ్ 42 ఇయర్స్. లొకేషన్ వచ్చి పాలకొల్లు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. అయితే నేను స్కూల్ కాదు సార్, యాక్చువల్లీ కాలేజ్‌లో చేస్తున్నానండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ నేను. అయితే కొంచెం స్టాండింగ్ మాకు రూల్స్ కొంచెం ఎక్కువ సార్. 5 అవర్స్ కంటిన్యూషన్ ఉంటాయి. ఎలా అయినా నేను చేయగలనా లేదా? మహావాది సుజాత మా సిస్టర్ సార్. తను లాస్ట్ మంత్ మా ఇంటికొచ్చింది. సుమా చెయ్యి, నువ్వెప్పుడు ఒకటే ఇదిలో ఉంటున్నావు, ఆ కాలేజ్ పనిలోనే ఉంటున్నావు. అందులోంచి బయటికి రా అమలు, అది ఇది అని చెప్పింది. తను కూడా చూసాక తను ఫోన్ చేసి చెప్పేది, ఏమో నేను చేయలేనేమో, కుదురుతుందో కుదరదో, నాకు ఎనర్జీ సరిపోతుందో లేదో, ఏ మాత్రం తేడాగా ఉన్నా ప్రతి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కెమెరాస్ ఉంటాయి సార్. వెంటనే మేనేజ్మెంట్ నుంచి వచ్చేస్తుంది మాకు. సో ఎనర్జీ డ్రాప్ అయితే మళ్ళీ కష్టం, కూర్చోడానికి దానికి ఉండదు అని అక్క చెప్తోంది. సరేలే నాకు కుదరదమ్మా నా వరకు అని చెప్పి నేను వదిలేశానండి. అక్క లాస్ట్ మంత్ మా ఇంటికి వచ్చిందండి. బావ, అక్క కూడా వచ్చారు. సో వాళ్ళ ఫిజికల్ గా చూసాక నాకు బాగా అర్థమైంది. వీళ్ళ స్ట్రెంగ్త్ లో ఏమాత్రం తేడా లేదు. ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి సార్. ఫిజికల్ గా కూడా బాగా షేప్ అవుట్ అయ్యారు. బాగుంది. చాలా బాగా అనిపించింది. ఇంకా అక్క చాలా బాగా చెప్పింది. తర్వాత తను నాకు ఫీడ్‌బ్యాక్ పంపించింది సార్. అంతకు ముందర లెవెల్స్ చేసిన వాళ్ళవి. ఓకే. ఏముంది, ఇన్ని ఏళ్ల నుంచి తింటున్నాము, ఇన్ని రోజుల నుంచి తింటున్నాము. జస్ట్ 20 డేసే కదా! అది కూడా తినొద్దు అనట్లేదు. ఏదో మార్చమంటున్నారు లిక్విడ్ షేప్‌లోను. ట్రై చేద్దాము అని చెప్పి నేను ఫుడ్‌కి భయపడను సార్. నేను ఎలా అయినా చేయడానికి ట్రై చేస్తా. ఎప్పుడు క్రేవింగ్స్ కింద అలాగా ఒకటి అనుకున్నానంటే చేసేస్తాను. కానీ ఒక్క భయపడిందల్లా ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతానా అని. యెస్. అయినప్పుడు చూద్దాము ఏం కాదు. ఆ ఫీడ్‌బ్యాక్ చూసాక బాగా కాన్ఫిడెన్స్ పెరిగింది సార్. అందులోను మా సిస్టర్‌ని చూసాక అనిపిచ్చింది. ఎస్పెషల్లీ మా శ్రీధర్ బావ మాట్లాడారు కదండీ! బావ క్రేవింగ్స్ ఎక్కువ. తనే కంట్రోల్ చేసుకున్నారు. ఇంక నో ప్రాబ్లమ్ అనుకున్నాను సార్. అనుకుని స్టార్ట్ చేశాను. యెస్. నేను ఇది అనుకుని ఏమి స్టార్ట్ చేయలేదు. ఇది జరగాలి, ఏదో హెల్త్ ప్రాబ్లమ్ అని ఇలా ఏం లేదు. నాకంతా బానే ఉంటుంది సార్. కాకపోతే ఒక్కటే ఎనర్జీ గురించి భయపడ్డాను. యెస్. ఇయన్నీ కూడా కరెక్ట్ గానే చేయగలిగానండి. ఎనర్జీ కూడా నాకెక్కడ డ్రాప్ అవ్వలేదు. ఒక్కొక్కసారి మిడిల్‌లో నాకు కొంచెం చెప్పగలనా లేదా క్లాసు, ఇవాళ కొంచెం నీరసంగా ఉందా అని అనుకుని, ఇంక రాగి జావ బాగా కంటిన్యూయస్‌గా ఎక్కువగా తీసుకెళ్ళడం మొదలుపెట్టాను సార్. ఫ్రీక్వెంట్‌గా మీరు చెప్పారు ఓ రోజు రాగి జావ తాగండి అని. 4-5 టైమ్స్ తీసుకునేదాన్నండి. ఒక 2 బాటిల్స్ తీసుకెళ్ళిపోయేదాన్ని. దాంతో నాకెప్పుడు డ్రాప్ అవ్వలేదు సార్ ఎనర్జీ. క్లాస్‌కెళ్ళేటప్పుడు తాగేసేదాన్ని. యెస్. ఎప్పుడైనా కొంచెం ఎనర్జీ తక్కువగా ఉంది అన్నప్పుడు కూడా నేను తీసేసుకునేదాన్ని. ఇంకోటి ఒక 2 జ్యూస్‌లు తీసుకెళ్ళేదాన్ని సార్. ఫ్రూట్ జ్యూసెస్. అది కూడా చాలా హెల్ప్ అయింది. ఇంటికొచ్చాక యాజ్ యూజువల్ ఎప్పుడు నాకు అంత వర్క్ చేసో ఏదో నాకు అందరూ అలాగే చేస్తారండి. నా బాడీకొచ్చేసరికి అది స్ట్రెయిన్ అయితుంది. సో, ఒక 2 అవర్స్ కొంచెం డల్‌గా ఉంటాను. తర్వాత నార్మలే సార్. సో, నాకు తెలిసిందేంటంటే, ఈ మధ్యన ఇంటరాక్షన్ మేనేజ్‌మెంట్ తోటి, దాటితోటి ఎక్కువ అలాంటివేమన్నా పెట్టినప్పుడు నేను స్ట్రెస్ ఫీల్ అవుతాను సార్ చాలా. అంటే ఏమడుగుతారు? ఏమన్నా మాటలు పడాలా? ఏంటి అని. సో, మొన్న ఇంటరాక్షన్ జరిగింది ఈ టైంలోనండి. అసలు నేనేమి ఫీల్ అవ్వలేదు సార్. స్టార్టింగ్‌లోనే ఎళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయి వాళ్ళేమడిగారో అవన్నీ చెప్పేసొచ్చేసా. నేనే అనుకున్నా ఏంటి ఇంత ధైర్యంగా ఎళ్ళిపోయాను. ఆళ్ళేమడుగుతారో ఏంటో కూడా నేనేమి ఆలోచించుకోలేదు సార్ జస్ట్. ఓకే. సార్ చెప్పారు కదా! అంతా పాజిటివ్‌గా ఉంటుందని ఇదేనేమో అని అప్పుడు అనిపించింది సార్ నాకు. నేను నార్మల్‌గానే ఎళ్ళిపోయాను. ఏమీ అనుకోలేదు. ఏం చేయలేదు. జస్ట్ కూర్చున్నాను. వాళ్ళేమడిగారో అది చెప్పేసాను. అంటే మాకు పాస్ పర్సెంటేజ్‌లు వాటిల మీద బాగా స్ట్రెస్ ఉంటుందండి. సో, ఏమన్నా అంటారా అనేది కూడా ఇంకా అంతకు ముందర ఒకసారి పెడతానన్నారు సార్. కొంచెం ఆహ్, ఏమంటారో, ఏం పడవలసొస్తుందో అని భయపడ్డాను. సో, మొన్న అదేం లేదు సార్. నాకు చాలా ఫ్రీగా ఎళ్ళిపోయాను. ఉన్నది చాలా ఫ్రాంక్‌గా చెప్పగలిగాను. కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్లస్ నాకు మెయిన్ చెప్పాలనుకున్నది నాకు చేంజొచ్చింది. నేను ఒక విషయాన్ని చాలా సార్లు ఆలోచిస్తానండి. ప్రతీదీ ఆలోచన అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తాను. దానివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను సార్. ఆ స్ట్రెస్ అయితే నేను హ్యాండిల్ చేయగలుగుతున్నా. నాకు మొత్తం సంయమలో నచ్చిన వర్డ్, సెంటెన్స్ ఏదైనా ఉంది అంటే జస్ట్ హ్యాండిల్ ఇట్ అనేవారు మీరు. అది మటుకు నేను చాలా సార్లు యూజ్ చేయవలసొచ్చింది గూడా సార్. ఈ మధ్యన స్టూడెంట్స్ దగ్గర గాని, మా హస్బెండ్ దగ్గర గాని, మా పాప కూడా చేసింది సార్. పూజిత మీతో నిన్న మాట్లాడింది కదండీ! యెస్. తను కూడా చాలా కాన్ఫిడెంట్‌గా వర్క్ చేయగలుగుతోంది సార్. సో, ఫుల్ హ్యాపీ సార్ ఈ విషయంలో మటుకు. చాలా థాంక్స్ అండి. ఇలాంటి ప్రోగ్రామ్‌లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయించినందుకు.
యెస్ సార్. ఐసైట్ ఒచ్చి నాకు ప్రాబ్లమ్ ఏం లేదండి. జస్ట్ రీడింగ్ లెన్స్ ఉన్నాయి నాకు. ఆ రీడింగ్ లెన్స్ నేను పెట్టుకోను సార్. ఉన్నాయి గానీ ఎప్పుడు పెట్టుకోను. ఇప్పటిదాకా బానే ఎళ్ళింది. అందుకని దాంట్లో నాకైతే చేంజ్ తెలియలేదండి. బాడీ నేను అంతకు ముందర 70 ఉన్నాను సార్ వెయిట్. 70 ఇప్పుడు 3 కేజెస్ తగ్గానండి. 67 ఉన్నాను సార్ ఈ టైంకి. 3 కేజెస్ తగ్గాను సార్. ఎనర్జీ లెవెల్స్ అయితే ఏమి డ్రాప్ అవ్వలేదు. ఫుల్లీ కాన్ఫిడెంట్‌గా ఉన్నాను సార్. నేను గమనించింది కొంచెం స్ట్రెస్ లెవెల్ నేను హ్యాండిల్ చేయగలుగుతున్నానని తెలిసింది. అంటే